బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్కు కలిసి వస్తుందా? ప్రతిపక్షాలు అడిగితే బీసీ రిజర్వేషన్లు చేయలేదని కాంగ్రెస్ నేతలు అంటూ ఉన్నారు. రాహుల్ ఖర్గే ఆలోచనతోనే 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయవచ్చునంటున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలకు టీపీసీసీ పిలుపునిచ్చింది. స్థానిక ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ల అజెండాగానే ముందుకు వెళ్లే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. అయితే దీనిపై మరింత సమాచారాన్ని అందించేందుకు మా కరస్పాండెంట్ ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, గుడ్ ఈవినింగ్. బీసీ రిజర్వేషన్ల అజెండాగానే కాంగ్రెస్ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లోకల్ బాడీ ఎన్నికలకు కానీ వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? స్రవంతి, మీరన్నట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ మద్దతుదారులను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి ఎవరైతే ఉంటారో వారిని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా 3 అంశాలను ప్రధానంగా చర్చించి ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తుంది. దాంట్లో ఒకటి మేజర్గా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించి, మరొకటి ఎస్సీ వర్గీకరణ. 3 ఈ సంవత్సర కాలంలో సంవత్సరంన్నర 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మూడింటిని కూడా జనాల్లోకి తీసుకువెళ్ళి మెజారిటీ మద్దతుదారులను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ముఖ్యంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేసినటువంటి జోడో యాత్రలో భాగంగా ఎక్కడికక్కడ జనాభా దమాషా ప్రకారం ఆయా కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పిన దాంట్లో భాగంగా అటు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రాలేకపోయింది. కనీసం కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లోనైనా ఇటు బీసీలకు సంబంధించి కానీ లేకపోతే ఎస్సీలకు మెజారిటీ కులాలకు ఆయా వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి భావించింది. దాంట్లో భాగంగానే మొదటగా తెలంగాణనే కులగణన చేసుకొని ఏ కులాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కులాలు ఎంత మేరకు ఉన్నాయి, ఎంత జనాభా ఉన్నాయని చెప్పి ఇప్పటికే లెక్కలు తీసుకున్నటువంటి ప్రభుత్వం, మరొక వైపు కులగణన ప్రకారమే బీసీలకు 42% రిజర్వేషన్ను 42%కి కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా చెప్పినట్టుగానే 42% అమలు చేయాలని చెప్పి భావిస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే అసెంబ్లీలో 42%కి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు కూడగట్టుకొని ఏదైతే అసెంబ్లీలో ఆమోదం పొందినటువంటి బీసీ రిజర్వేషన్కి సంబంధించిన దాన్ని ఇప్పటికీ కేంద్రానికి కూడా పంపించింది. కేంద్రము ఆ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి 42%పై ఎటు క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వమే ఆర్డినెన్స్ ద్వారా తీసుకువచ్చి స్థానిక సంస్థల్లో మెజారిటీగా ఉన్నటువంటి బీసీలకు 42% కల్పించాలని చెప్పి భావిస్తుంది. దాంట్లో భాగంగానే నిన్న క్యాబినెట్లో కూడా ఆమోదం పొందింది. ఇక ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తీవ్రంగా ఈ ఆర్డినెన్స్ తో ప్రజల్ని మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ తీవ్రంగా ఆరోపిస్తోంది. దీనిపై ధర్నాలు చేయడానికి కూడా సిద్ధమవుతోంది. దీనిపై మీ స్పందన ఏంటి? ముఖ్యంగా స్రవంతి, ఒకటి దాదాపు 50-60 ఏండ్ల నుంచి కూడా బీసీలకు రావాల్సినటువంటి జనాభా దమాషా ప్రకారం వచ్చేటువంటి రిజర్వేషన్ల విషయంలో ఇన్ని రోజులు ఒక క్యాప్ ఉన్నటువంటి 50% దాటకూడదని చెప్పి ఇచ్చినటువంటి తీర్పులో భాగంగానే ఒకవైపు ఎస్సీలకు ఎస్సీ వర్గీకరణ అయిపోయింది. ఇక బీసీలకు ఆర్డినెన్స్ తీసుకొచ్చి, ఎందుకంటే కోర్టుకు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వెళ్లకుండా ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఒకవేళ పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వంగా కాంగ్రెస్గా చూడకుండా కేవలం బీసీలకు లాభం చేకూరేటువంటి నిర్ణయం కాబట్టి ప్రతిపక్ష పార్టీలు అట్లాంటి నిర్ణయం తీసుకోకూడదు. దీని ద్వారా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు వచ్చే అవకాశం ఉంటుంది. మెజారిటీ సర్పంచులు కానీ లేకపోతే ఎంపీటీసీలు, జడ్పీ చైర్మన్లు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీలకు వచ్చినటువంటి సువర్ణ అవకాశాన్ని ఎవరు కూడా చెరిపివేయకుండా బీసీలకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు రావాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ ముఖ్య నాయకులంతా ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలను కోరడం జరిగింది. ఇక రాజకీయంగా కాకుండా ఏదైతే ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎట్లయితే ముందుకు వెళ్ళామో బీసీలకు సంబంధించి కూడా 42%గా ముందుకు వెళ్తున్నాం. ప్రతి రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వారికి డిమాండ్ కాకుండా రిక్వెస్ట్ మోడ్లోనే కేకే లాంటి సీనియర్ నాయకులు కానీ లేకపోతే మంత్రులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, మిగతా మంత్రులంతా కూడా అదే రిక్వెస్ట్ ప్రతిపక్ష పార్టీలను కోరుతున్నారు. ఇక స్థానిక సంస్థల్లోకి
స్థానిక సంస్థల ఎన్నికలకు పంచాయతీరాజ్ చట్టంలో వెసులుబాటు కల్పించుకొని ఆయా రిజర్వేషన్లు బీసీలకు 42% వచ్చే విధంగా మార్పులు చేర్పులు చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితం మంత్రులు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ప్రతిపక్ష పార్టీలుగా మీరు ఇన్ని రోజులు బీసీలకు కోసం కోరుకున్నది నిజమే అయితే ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వైపున కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున వారంతైతే కోరుతున్నారు. స్రవంతి, మరొక వైపు ప్రజా సంఘాలకు సంబంధించి బీసీ కుల సంఘాలను కూడా అదే రిక్వెస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. చూడాలి మరి ఇక రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు కానీ లేకపోతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో ప్రతిపక్షాల పాత్ర ఎట్లా ఉంటుందని అయితే కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. స్రవంతి. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.